తెలుగువారి ఆత్మీయ వారధి. శిలాక్షరాలు. ఇవి చెరిగిపోని చెదిరిపోని ప్రముఖ సాహితీకారుల సంతకాలు. సాహిత్య వినీలాకాశంలో తమదైన ముద్రలను ముద్రించి అసడోల్లాడించిన ఎందరో మహానుభావుల అంతరంగాలను ఆవిష్కరించే ఓ వినూత్న ప్రయత్నమే ఈ శిలాక్షరాలు. శిలాక్షరాలు ప్రతి బుధవారం మరియు శుక్రవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో తప్పక వినండి. విశ్వవ్యాప్తంగా ఉన్న అశేషమైన తెలుగు సాహితీ అభిమాన శ్రోతలకు తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ వారికి శుభకర సాయంకాలం. నా హృదయపూర్వక నమస్సుమాంజలి. వారం వారం ప్రతి బుధవారం అలాగే ప్రతి శుక్రవారం ప్రసారమవుతున్న శిలాక్షరాలు కార్యక్రమానికి శుభకర స్వాగతం. మరి ఈనాటి మన శిలాక్షరాలు కార్యక్రమంలో భాగంగా ఆత్మీయ అతిథులు సంగీత శిక్షకులు శ్రీమతి అంజనావతి గారు మన స్టూడియోకి విచ్చేశారు. వారిని సాధారణంగా మన శిలాక్షరాలు కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. మరి వారి మాటల్లో చక్కటి కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, అలాగే దీక్షిత కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, సరస్వతీదేవి అమ్మవారి పాటలు అవన్నీ కూడా విందాము. నమస్కారం మేడం గారు, అంజనావతి గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు బాగున్నారా? బాగున్నాను మేడం గారు. చక్కగా ఈనాటి మన శిలాక్షరాల కార్యక్రమంలో భాగంగా మన శ్రోతలందరికీ కూడా మీ కంఠంతో చక్కటి కీర్తనలు పాడి మా అందరికీ వినిపిస్తారని ఆశిస్తున్నాము. తప్పకుండానండి. నమస్కారం, శ్రోతలందరికీ కూడా నమస్కారం. మేడం గారు, ఒక చక్కటి ఒక ప్రార్థన గీతంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాము, ఏమంటారు? అలాగేనండి, తప్పకుండా. ముందుగా నాకు ఈ రేడియోలో మాట్లాడే పాడే అవకాశం ఇచ్చినటువంటి రేడియో యాజమాన్యానికి, యాంకర్ చేసేటువంటి సుమలత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నేను ముందుగా పాడబోయే కీర్తన మా గురువు గారి దగ్గర మొదటిసారిగా నేను నేర్చుకున్న కీర్తన, దీక్షితార్ గారి మహాగణపతే పాలయాసుమం అనే కీర్తన. ఇది హరికాంబోజి జన్యం, నటనారాయణి రాగం, ఆది తాళం. రచన శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ వారు. మహాగణపతే పాలయాసుమం, మహాగణపతే పాలయాసుమం, మయ వల్లభ పతే శ్రీతే మహాగణపతే పాలయాసుమం, మయ వల్లభ పతే శ్రీతే మహాగణపతే పాలయాసుమం, మయ వల్లభ పతే శ్రీతే మహాగణపతే పాలయా. మహానట నారాయణి నందన, మహానట నారాయణి నందన, మానిత దేవదేవకి నందన, మహానట నారాయణి నందన, మానిత నందన, మహేశ్వర గురుగుహ భక్త చందన, నేత్రాది వందన, మహేశ్వర గురుగుహ భక్త చందన, మాతంగ వదనేత్రాది వందన, మా మగరి పమగరి మగరి సరి దస
రి ప మగరి సరి గ సరి మా మగరి ప మగరి సరి దస రి ప మగరి సరి గ సరి ప మగరి మా పద మా ప మద పద సదా ప మగ స రి ప మ పద పద స గ సరి మా పద దస దా సరి గ సరి మగరి సదా ప సరి సరి మహాగణపతే పాలయ సుమాం మాయా మయ వల్లభ పతి శ్రీతే మహాగణపతే పాలయ. ధన్యవాదాలండి. ధన్యవాదాలు మేడం గారు. చక్కటి పాటను, కీర్తనను మా శ్రోతలందరి కోసం, మనందరి కోసం చక్కగా పాడి వినిపించారు. ఎంతో అద్భుతమైనటువంటి మీ కంఠంతో ఈ యొక్క కీర్తనను ఆలపించడం అభినందనీయం మేడం గారు. ధన్యవాదములు. ముఖ్యంగా మరి ఇంత చక్కగా ఈ రోజు ఎంతో అద్భుతమైనటువంటి శైలిలో మీరు పాడినటువంటి ఆ యొక్క కంఠం చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ధన్యవాదాలండి. ఈ సంగీతం నేర్చుకోవడానికి పిల్లలకు, పెద్దవారికి మీరిచ్చే సూచనలు తెలుసుకునే ముందు మీ కుటుంబ నేపథ్యాన్ని మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాము. అలాగేనండి, తప్పకుండా. నా పేరు దర్భ అంజనావతి అండి. మా నాన్నగారు కల్లూరు శ్రీరాములు గారు. వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా చేసి రిటైర్ అయ్యారు. మా అమ్మగారు కల్లూరు భాస్కరాంబ గారు. వారు కూడా చిన్నప్పుడు పెళ్లికి ముందు సంగీతం నేర్చుకున్నారు. కానీ తగినంత ప్రోత్సాహం లేకపోవడంతో మామూలుగా అది ఇంట్లో దేవుడి దగ్గర కీర్తనలు పాడుకోవడం వరకే పరిమితం అయిపోయింది. తర్వాత మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముడు, నేనే పెద్దదాన్నండి. 3 అక్క చెల్లెళ్ళు, తమ్ముడును, నేను, నా తర్వాత మా తమ్ముడు, తర్వాత 2 చెల్లెళ్ళు. నేను బిఎస్సి జువాలజీ చేశానండి రాజమహేంద్రవరంలో, రాజలక్ష్మి కాలేజ్ ఫర్ ఉమెన్స్ కాలేజీలో. తర్వాత గృహిణిగా నా బాధ్యతలు 2 పిల్లలు. మా అబ్బాయి ఈఎన్టీ సర్జన్ అండి. రాజమండ్రిలో మాది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. కాక్లియర్ ఇంప్లాంటేషన్ లో స్పెషలిస్ట్ మా అబ్బాయి. అంటే పుట్టుకతోటి మోగా చెవుడు ఉన్నటువంటి పిల్లలకి మాటలు అవి రావు. అందుకని వాళ్ళకి చెవిలో ఒక కాక్లియా అనే భాగంలో ఒక ఇంప్లాంట్ ని పెడతారు. దానివల్ల సంకేతాలు మెదడుకు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు తర్వాత ఈ ఆపరేషన్ ద్వారా ఒక ఇంప్లాంట్ ని అక్కడ పెడతారు, అమరుస్తారు. అది 5 సంవత్సరాల లోపు కనుక చేస్తే దానికి రిజల్ట్స్ బాగుంటాయి. ఆ విధమైనటువంటి ఆపరేషన్ చేసి తర్వాత వాళ్ళు స్పీచ్ థెరపీ అది తీసుకుంటే కనుక వాళ్ళు మనందరిలాగా వాళ్ళు కూడా మాట్లాడగలుగుతూ ఉంటారు అన్నమాట. అటువంటి అవకాశం ఉన్నటువంటి సర్జరీ మా అబ్బాయి చేస్తాడు, తను స్పెషలిస్టు. మా కోడలు బిఎస్సి బిఈడి, 2 పిల్లలు. పెద్ద అబ్బాయి ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతున్నాడు, మెడిసిన్ కి వెళ్తాడు. 2వ పిల్లవాడు 2nd క్లాసు, వాడు కొంచెం ఇంకా చిన్నవాడు. అలాగే ఒక అమ్మాయి అండి, అమ్మాయి ఉమా శిరీష. మా అమ్మాయి అల్లుడు 2 కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మా అల్లుడు బీటెక్ ఎంబీఏ, మా అమ్మాయి బీటెక్. 2 కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వాళ్ళకి 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ప్రీమెడ్ 3rd ఇయర్ చదువుతోంది, 2వ అమ్మాయి 11th క్లాస్ చదువుతోంది. ఇక తర్వాత నా తర్వాత మా తమ్ముడు అండి. మా తమ్ముడు బీటెక్ ఇంజనీరు, బిల్డింగ్స్ కట్టడం అది సివిల్ ఇంజనీర్ మా తమ్ముడు. తర్వాత మా చెల్లెళ్ళు 2 కూడా, పెద్ద చెల్లెళ్ళు 2వ చెల్లెలు కూడా గ్రాడ్యుయేట్స్. పెద్ద చెల్లెలు అమెరికా హైదరాబాద్ లో ఉంటుంది, 2వ చెల్లెలు అమెరికాలో ఉంటుంది. వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు స్థిరపడి ఉన్నారు. మా మామగారు భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో తెలుగు ట్యూటర్ గా చేసేవారు, చేసి రిటైర్ అయ్యారు ఆయన. మా అత్తగారు ఎలిమెంటరీ స్కూల్ వరకే చదువుకున్నప్పటికీ వారు భారత భాగవతాలు చదివేవారు.
అది అప్పటి ఎక్కడ స్టాండర్డ్, అప్పటి సాంప్రదాయం ఆ తరం వాళ్ళది. తర్వాత మా వారి అన్నదమ్ములు 3, అక్క చెల్లెళ్ళు 5. మా వారే పెద్దవారు. 2 అతను CA చేస్తూ ఉంటాడు హైదరాబాదు. 3 అతను అమెరికాలో ఉంటాడు, అతను సాఫ్ట్వేర్ ఇంజనీరు. మా ఆడపడుచులు 5. అందులో పెద్ద ఆవిడ, ఆఖరి అమ్మాయి చనిపోయారు. మిగతా 3 ఉన్నారు. ఈ ఊళ్ళో 2 ఉంటారు. వైజాగ్ లో ఒక ఆవిడ ఉంటారు. తర్వాత మా వారు కూడా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పదవి విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. మాది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆ హాస్పిటల్ యొక్క మేనేజ్మెంట్ అంతా మా వారు చూసుకుంటూ ఉంటారు. ఇదండి మా కుటుంబం గురించి. ఇక నేను సంగీతం బాధ్యతలు అవి కొంచెం అయ్యాక, చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉన్నప్పటికీ అవకాశం కుదరలేదు నాకు. అందుకని మా పిల్లలు పెళ్లిళ్ళు అవి అయ్యి వాళ్ళు స్థిరపడిన తర్వాత మా అమ్మాయికి 2 పురుళ్ళు పోసాక 50 సంవత్సరాలకు వచ్చాక నాకు 50వ సంవత్సరంలో కాలేజీలో చేరి అప్పుడు నేను సంగీతం అంతకుముందు ఏదో కొంచెం కొంచెం చేసుకున్న వానాకాలం చదువులాగా నేర్చుకున్నప్పటికీ కూడా అప్పటి నుంచి కట్టుదిట్టంగా నేను ఈ 15 సంవత్సరాల నుంచి సంగీతంలోనే ఉండి నేను చేయగలిగినంత కృషి చేస్తున్నాను. సంగీతంలో సర్టిఫికెట్, డిప్లొమా పొట్టి మన విజయశంకర్ ప్రభుత్వ పాఠశాల ఇందులో చేశాను రాజమండ్రివరం. తర్వాత పద్మావతి యూనివర్సిటీ నుంచి MA వోకల్ చేశాను రీసెంట్ గా. తర్వాత విజయశంకర్ ప్రభుత్వ కాలేజీలోనే వీణ సర్టిఫికెట్ కూడా చేశాను. ఇప్పుడు ప్రస్తుతం చదువు అయిపోయినప్పటికీ కూడా డిప్లొమా అయిపోయాక కూడా శ్రీమతి తులసి విశ్వనాథ్ గారు మా గురువు గారు, వారు A గ్రేడ్ ఆర్టిస్టు. మనకి రేడియోల్లోనూ, నాదనీరాజనం, నేషనల్ ప్రోగ్రామ్స్ లోను వాటిలో కూడా వారు పార్టిసిపేట్ చేస్తుంటారు. అటువంటి వారి దగ్గర శిష్యరికం చేసేటువంటి అదృష్టం, అవకాశం నాకు లభించింది. అందుకని వారి దగ్గర సమయం ఉన్నప్పుడల్లా నేర్చుకుంటూ ఉంటాను. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది నా ఆశ. ఆ విధంగా నేర్చుకుంటూ నా సంగీత ప్రయాణాన్ని ఇలా సాగిస్తున్నాను. ఈ రోజు ఇలా మీ ముందు పాడడం అనేది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. బాగుందండి మీ కుటుంబ నేపథ్యము, అందరి గురించినటువంటి విశేషాలను కూడా తెలియచేయడం బాగుందండి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మీరు సర్జరీస్ అలాంటివి కూడా మనకి ఈ టోరీ కార్యక్రమం ద్వారా తెలియచేయడము, మన శ్రోతలకి అందుబాటులో ఉండేవారు తప్పకుండా కూడా అక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తారు. బాగుందండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రముఖ సినీ గీత రచయిత కులశేఖర్ గారు మరి వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని నేను కోరుకుంటున్నాను. మన శిలాక్షరాల కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యక్రమంలో ప్రముఖుల యొక్క జయంతి అలాగే వర్ధంతి సందర్భంగా వారి గురించిన విశేషాలను మనం తెలియచేస్తూ ఉంటాము. దానిలో భాగంగా మరి ప్రముఖ సినీ గీత రచయిత కులశేఖర్ గారు నిన్న వారు మరణించడం జరిగింది, స్వర్గస్థులయ్యారు. వారి గురించినటువంటి విశేషాలను కూడా కొన్ని మాటల్లో మనం మన శ్రోతలకి తెలియచేద్దాం మేడం గారు. తప్పకుండా అండి. నిజంగా సుడిగుండం కాదురా సుమగంధం మీ రాతగా అని చిత్రం కథ కులశేఖర్ గారి జిన్నీలో ఎంతో చక్కగా తెలియచేశారు. మన తెలుగు చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా అందరికీ కూడా ఇష్టమైనటువంటి పాట గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, ఆ పాటతో సంచలనం సృష్టించి అలాగే నిండు గోదారి కదా ఈ ప్రేమ అని చక్కటి ఆ ప్రేమను యువతి యువకుల గుండెల్లో ప్రవహింపచేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి సృష్టించుకున్న కులశేఖర్ గారికి వారికి నివాళులు అర్పిస్తున్నాను. వారు ఒకానొక సమయంలో ఒక ప్రేమకి పాటలకు చిరునామాగా అలా మారిపోతూ ఉంటారు. ముఖ్యంగా సింహాచలం నుండి వెళ్ళి ఒక తెలుగు చిత్ర పరిశ్రమలో
ఒక వెలుగు వెలిగిన కులశేఖర్ జీవితాన్ని నిజంగా కొండను అద్దంలో చూపించే ప్రయత్నంగా ఈ ఎంతో చక్కగా వారి గురించినటువంటి మరిన్ని విశేషాలను తెలుసుకున్నాము. నిజంగా తప్పకుండా అండి. కులశేఖర్ గారు జీవితంలో గొప్ప మలుపు తీసుకొచ్చాయి. ఏంటంటే వారు సత్యరావు గారి మాస్టర్ వారు తన శిష్యుడైన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి కులశేఖర్ గారిని అప్పగించారు. ఇంకా సీతారామ శాస్త్రి గారు కులశేఖర్ గారిలో ఉండే వినయాన్ని చూసి ఆ విద్వత్తును కనిపెట్టి చక్కగా శిష్యులుగా వారు స్వీకరించడం, ఆ అవకాశాన్ని వారు అద్భుతంగా ఉపయోగించుకున్నారు కులశేఖర్ గారు. ఆ విధంగా మనకు ఇప్పుడు ప్రముఖ సినీ గేయ రచయితల పక్కన చక్కటి చోటును సంపాదించుకున్నటువంటి వారు. అంతేకాకుండా ప్రముఖ దర్శకుడు తేజ, ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయకుల కలయికల్లో కూడా వచ్చినటువంటి పాటలన్నీ కూడా ఎంతో సూపర్ హిట్స్ గా కూడా నిలిచి వారి యొక్క కాంబినేషన్ కి తిరుగులేని ప్రఖ్యాతిని కూడా సంపాదించి పెట్టాయని చెప్పవచ్చు. అలాగే జయ చిత్రంలో కూడా రైలు బండి గురించి ఎంతో చక్కగా రాశారు. ఆ పాట ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే వెన్నెల చూడు నన్నిలా ఎంత హాయిగా ఉంది, ఈ దినం నమ్మవా నన్ను నమ్మవా అని చేతికి అందుతూ ఉంది ఆకాశం అని రాసినటువంటి ఆ సంతోషం సినిమాలో కూడా ఒక అద్భుతమైనటువంటి మాటలు పాటల్లో రాసేటువంటి ఆ విధానం ఎంతో బాగుంది. ముఖ్యంగా మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమ చరిత్ర గల ఇలా నిలిచే గ్రంథం ఈ ప్రేమ అంటూ నువ్వు లేక నేను లేను, అందులో కూడా ఆ చిత్రంలో కూడా పాట కులశేఖర్ గారికి మంచి పేరును తెచ్చింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మృగరాజులో కూడా హంగామా పాటల్లో కూడా కులశేఖర్ గారు చాలా హంగామా సృష్టించారు నిజంగా. అంతేకాకుండా ఇంద్ర సినిమాలో కూడా అయ్యయ్యో అనేటువంటి ఒక పాట, అది కూడా మెగాస్టార్ మనసును దోచుకుంది. ఇంత గొప్ప కవి జీవితం విధి ఆడినటువంటి వింత నాటకంలో విచిత్రంగా మరి మారిపోయింది. ఎన్నో వారి యొక్క కుటుంబం నిజానికి చాలా గొప్ప కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి కులశేఖర్ గారిలో అసలు ఎంత అది అంటే అసలు చాలా చక్కటి మనస్తత్వం. వారు సినిమా పరిశ్రమల్లో చాలా చాలా అవకాశాలు వచ్చాయి, వారు చక్కగా చేశారు. మరి ఈ రోజు మన ఇప్పుడు వారు లేరు అనేటువంటి ఆ యొక్క వార్త తెలిసిన తర్వాత చాలా చాలా చిత్రసీమకి కూడా ఒక లోటని చెప్పవచ్చు. మరి అలాగే మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే అనేటువంటి పాట కూడా నిత్య నూతనంగా ఉంటుంది ఇప్పటికీ కూడా. మనకు ఆగస్టు 15 జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా, అలాగే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మనకి ఈ పాట ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఆ విధంగా ఒక అద్భుతమైనటువంటి సినిమా కవిగా పేరు పొందినటువంటి కులశేఖర్ గారు నిజంగా ఈ రోజు మన ముందు ఇలా ప్రపంచంలో రంగులు మాసినటువంటి ఎంతో మంది ప్రముఖుల్లో కూడా కులశేఖర్ గారు ఒకరు. మరి వారికి యొక్క ఈ నివాళులు మన ఈ శిలాక్షరాల కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాను. వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని ధన్యవాదాలు. మరి ఈ విధంగా వారి బతుకులో చేదులు ఎన్నో సరే భయమే లేదురా అన్నటువంటి మాటతో కులశేఖర్ గారు ఎన్నో రచించడం జరిగింది. మరి మన శిలాక్షరాలు కార్యక్రమంలోకి వస్తే మరి ఈ రోజు మీ మాటల్లో అనేక పాటలు కీర్తనలు కూడా మన శ్రోతలకు తెలియచేద్దాం. మేడం గారు ఇందాక మీ కుటుంబ నేపథ్యాన్ని చక్కగా తెలియజేశారు. మరి ఇప్పుడు మరికొన్ని విశేషాలు చూసినట్లయితే మీరు అన్నట్లుగా 50 సంవత్సరాల తర్వాత సంగీతం నేర్చుకుంటూ ఒక పట్టుబట్టి నేర్చుకొని ఈ 15 సంవత్సరాల్లో ఉండేటువంటి ఆ యొక్క ఆసక్తిని మీరు ఎలా పొందారు ఏంటి ఆ అనుభవాలు కూడా మాతో పంచుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎలా అనిపించింది
ఈ 15 సంవత్సరాలలో ఇలా నేర్చుకుంటూ ఉండడం వల్ల మీకు కలిగిన అనుభూతులు ఏంటి? చాలా ఆనందంగా అనిపించింది మేడం. చిన్నప్పటి నుంచి ఏదో రేడియో, మా నాన్నగారు నాకు ఒక ట్రాన్సిస్టర్ కొనిచ్చారు చిన్నప్పట్లో. అప్పట్లో వివిధ భారతి అవి వచ్చేవి, సిలో నవీను. అలా పాటలు వింటూ వినడం, దేశభక్తి గీతాలు ఉదయం 7:30కి 7:45 దేశభక్తి గీతాలు నేర్పేవారు. అవి విని నేర్చుకోవడం, గబగబా పెన్ను పేపర్ తెచ్చుకోవడం, వస్తున్నప్పుడు రాసుకోవడం. అప్పటికి యూట్యూబ్లు ఇవి ఏమి తెలియదు కదా, అప్పటికి ఏమీ తెలియదు. సో అలా రాసుకోవడం, ఆ గ్యాప్స్ చూసుకోవడం, మళ్ళీ ఎప్పుడైనా ఆ పాట వస్తే మళ్ళీ ఫిలప్ చేసుకోవడం, అలాగే నేర్చుకుని ఏదో ఇంట్రెస్ట్ కొద్దిగా అలా నేర్చుకునేదాన్ని. ఇది సంగీతం వేరు పాట వేరు అని కూడా నాకు తెలియదు అప్పట్లో. అలా చదువు అది అయిపోయింది. అప్పట్లో ఇంత కుదిరేవి కాదు వెళ్ళడానికి, అవి అవకాశాలు లేక అలా 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 అయిపోయింది. తర్వాత పెళ్లి అవ్వడం, పెళ్ళైన తర్వాత కుటుంబ బాధ్యతలు, పిల్లలు, తర్వాత పెద్దవాళ్ళు, మా అత్తగారు మామగారు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు. సరే అలా అన్ని బాధ్యతలు అన్ని తీరి పళ్ళ పెళ్లిళ్ళు, పిల్లల పెళ్లిళ్ళు ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు అనిపించింది అనమాట, ఊరికే ఎప్పుడు సమయాన్ని మనం తిరిగి రాంది డబ్బు సంపాదించుకోవచ్చండి, కానీ ఒక్క నిమిషాన్ని కూడా మనం తిరిగి తెచ్చుకోలేరు. అది కాలం అనేది డబ్బు కంటే విలువైందని నాకు చాలా అనిపిస్తుంటుంది. అందుకని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనకి ఎంత ఆయుష్ ఉందో, ఈ భూమి మీద ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. ఉన్నంత కాలం మనం మన సమయాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ జన్మని సార్థకం చేసుకోవాలి, మంచిగా జీవితాన్ని గడుపుకోవాలి. మనం ఉపయోగపడుతూ మన ఆనందం పొందుతూ ఎదుటి వాళ్ళని కూడా ఆనందంగాను, మన చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడాను సంతోషంగాను ఉంచగలగాలి మన జీవితంలో అనేది నా యొక్క ఉద్దేశం. దానిలో భాగంగా తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉద్దేశం కొద్దీ సంగీతంలోకి చేరాను. ఊరికే మా ఇంటి దగ్గరగా దగ్గరగా ఉండేవారు సత్యదేవి అని ఒక ఆవిడ అప్పటికి ఇంకా పెళ్లి అవ్వలేదు. ఆవిడ నేర్చుకుంటున్నారు కాలేజీలో చేరి. అప్పుడు ఆవిడని అడిగాను అనమాట, నేర్పుతారా నాకు అని. అలాగే నేర్పుతానన్నారు. అలా ఆవిడ దగ్గర సర్టిఫికెట్ పరీక్ష ప్రైవేట్ గా నేర్చుకుని ఎగ్జామ్ రాశాను. అలాగే ఇంకో పెద్ద ఆవిడ ఉండేవారు, రత్నమాల గారని. ఆవిడ ఈ కాలనీలో ఆవిడ దగ్గర వీణ నేర్చుకొని స్టూడెంట్ లేరు అంటే అతిశయోక్తి లేదు. అటువంటి ఆవిడ దగ్గర కొన్ని రోజులు వీణ చేర్చుకున్నాను. మళ్ళీ ఏదైనా బాధ్యతలు వచ్చినప్పుడు మళ్ళీ మానేయడం, అలా కాలక్షేపం చేస్తూ చివరికి మా పిల్లల పెళ్లిళ్ళు అవి కూడా అయిన తర్వాత నాకు 50 సంవత్సరాలు వచ్చాక అప్పుడు కాలేజీలో చేరి వీణ సర్టిఫికెట్ ఎగ్జామ్ రాశాను. అలాగే వోకల్ సర్టిఫికెట్ ఎగ్జామ్ రాసి నెక్స్ట్ డిప్లొమా కాలేజీలో చేరాను. అప్పుడు 2 సంవత్సరాలు కోరునాథ్ గారు భారతి టైంలో నేను డిప్లొమా చేశాను. మా వీణ గురువులు మొట్టమొదటి నేర్చుకున్న ఆవిడ పేరు శ్రీమతి రత్నమాల గారు. తర్వాత కాలేజీలో చేరిన తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ శ్రీ అయ్యగారు సత్యప్రసాద్ గారు వారి శిక్షణలో నేర్చుకున్నాను. తర్వాత వారు విఆర్ఎస్ తీసుకోవడం వల్ల 4వ సంవత్సరం శ్రీ కొక్కండి సుబ్రహ్మణ్యం గారు వచ్చేవారు మాకు. వారి దగ్గర శిక్షణ తీసుకుని వీణ సర్టిఫికెట్ పాస్ అయ్యాను. తర్వాత డిప్లొమా అయిపోయిన తర్వాత కొన్ని రోజులు ఖాళీగా ఉండిపోయాను. 8 సంవత్సరాలు 6 సంవత్సరాల ఖాళీగా ఉండిపోయాను. అంటే ఖాళీగా ఉండమంటే ఇలా నేర్చుకుంటూనే తులసి విశ్వనాథ్ గారి వారి దగ్గర నేర్చుకుంటూ ఉన్నాను. మా మేడం గారి దగ్గర కుదిరినప్పుడు అలా నేర్చుకుంటూ, ఆవిడ కుదిరిన పెద్ద ఆర్టిస్టు, ఆవిడకి తీరికుండి చెప్పడమే గొప్ప, అలా నేర్చుకుంటూ ఉన్నాను. తర్వాత 2000 సంవత్సరంలో అప్పుడు వెళ్ళి తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ నుంచి ఎంఏ ఉంది అని తెలుసుకుని అప్పుడు అక్కడ జాయిన్ అయ్యాను. ఒక 2 సంవత్సరాల క్రితం ఎంఏ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇంకా లైట్ మ్యూజిక్ చేయాలనిపించింది. లైట్ మ్యూజిక్ చేయాలనిపించి ఇప్పుడు లాస్ట్ ఇయర్ లైట్ మ్యూజిక్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి లైట్ మ్యూజిక్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాను. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కి వెళ్ళాలి. మొన్న అమెరికా వెళ్ళడంతో అక్కడ ఉండగా ఎగ్జామ్స్ డేట్ ఇచ్చేశారు. సో నెక్స్ట్ ఇయర్ రాద్దామని ఆగిపోయాను. ఇదండి నా సంగీత ప్రయాణం. సంగీత ప్రయాణంతో పాటు మీరు రచనలు కూడా చేస్తూ ఉంటారా? చిన్నవి చేస్తూ ఉంటానండి. తర్వాత డిప్లొమా అయిపోయిన తర్వాత క్లాసెస్ చెప్పడం మొదలు పెట్టాను. కొంతమంది పెద్దవాళ్ళు, కొంతమంది చిన్నపిల్లలు అనేప్పటికీ వాళ్ళకి ఎంతసేపు సరిగమలు చెప్తుంటే వాళ్ళు అనడం కరెక్ట్ గా అనేస్తారు. సరళి స్వరాలన్నీ అయిపోతాయి. ఎప్పుడు చెప్పమన్నా సరిగమ పదనిసా సాన్నిధ మగరిసా ఫస్ట్ దే అప్పు చెప్తారు వాళ్ళు. తర్వాత అన్ని చెప్పినప్పుడు చిలకల్లా పలుకుతారు, తర్వాత గుర్తుండవు వాళ్ళకి ఏమీ. సో అంటే వాళ్ళకి అది గుర్తుండట్లేదు. ఆ స్వరాలు అవిను పాడినప్పుడు బాగా పాడతారు, స్వరస్థానాలు కరెక్ట్ గా ఉంటాయి, బాగా పాడతారు. సరే అప్పుడేమనిపించింది అంటే కాలేజీ ఇప్పుడు ఈ కాన్వెంట్ లో ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ లో
ఎంతసేపు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్ రైమ్స్ తప్పించి ఒక తెలుగు పద్యం రాదు, ఏమీ తెలియదు వాళ్ళకి. మా చదువుల్లో మా టైంలో మేము అన్ని నేర్చుకున్నాం, అవన్నీ మాకు వచ్చు. ఇప్పుడు వాళ్ళకి అంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులకి తీరుకుండట్లేదు, స్కూల్లోనూ వాళ్ళ సిలబస్ తోటి వాళ్ళకి తీరుకుండట్లేదు. అందుకని ఏం చేశానంటే నా దగ్గరకు వచ్చే పిల్లలకి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండేటువంటి మంచి విషయాలు మన శతకాల్లోనూ అట్లా మన పెద్దవాళ్ళు ఎన్నో మంచి మంచి విషయాలు పొందుపరిచారు పద్యాల రూపంలో. అవన్నీ వాళ్ళకి అందించాలని వాళ్ళకి నేర్పుతూ నోట్స్ రాయాల్సి వచ్చేది. వాళ్ళకి నోట్స్ రాస్తుంటే రోజు నోట్స్ రాసి పెట్టాల్సి వచ్చేది అందరికీ. ఆ విధంగా ఏం చేశానంటే నోట్స్ రాయడం ఇబ్బంది అవుతుంది అనేసి ఈ బుక్ రాస్తే ఎలా ఉంటుంది అనేసి ఇది ప్రింట్ చేసుకుని బుక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. దాంట్లో భాగంగా మళ్ళీ ఏమనిపించింది, ఈ నా స్టూడెంట్స్ ఒక్కరికే కాకుండా ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా అందాలి అంటే నేను ఒక్కదాన్ని చేసి ఎంతమందికని పంచగలను ఈ బుక్స్. అలా కాకుండా ఒక పబ్లిషర్ కి ఇస్తే వాళ్ళు వేరే ద్వారా వాళ్ళ దగ్గర చాలా మంది కొనుక్కుంటారు, ఆ విధంగా వాళ్ళకి తెలుస్తుంది అనే ఉద్దేశం కొద్దీ మా ఊళ్ళో ఉండేటువంటి రోహిణి పబ్లికేషన్స్ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఇలా రాద్దాం అనుకుంటున్నా, రాసేస్తాను అని చెప్పి మీరు వేసుకుంటారా అని అడిగితే వాళ్ళు వెంటనే అంగీకరించడం, అప్పటికప్పుడే వాళ్ళు అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. వాళ్ళు ఇంటికి వచ్చి మ్యాటర్ తీసుకునేవాడు, డిటిపి చేసే అబ్బాయి. మళ్ళీ అయిపోయిన తర్వాత నాకు తీసుకొచ్చి ప్రూఫ్ కరెక్ట్ చేయడానికి నాకు పట్టుకొచ్చేవాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ మ్యాటర్ తీసుకెళ్లేవాడు. ఆ విధంగా అది కూడా చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది. పోతే కొంచెం వాళ్ళు బుక్స్ ఇచ్చి ఇవ్వడం అనేటువంటిది చాలా లేట్ అయిందనమాట. ఇంకా వాళ్ళు 1-2 సార్లు అడిగి వాళ్ళు లేట్ చేస్తూనే ఇంకా నేను వదిలేశాను. అటువంటి తరుణంలో మొన్న నెల రోజుల క్రితం బుక్ రిలీజ్ చేసామని వాళ్ళు మెసేజ్ పెట్టారు నాకు. చూస్తే నా బుక్ అన్నమాట, సంగీత సాధన అని ప్రారంభకుల కోసం. ఇదేంటంటే చిన్నపిల్లలకే కాకుండా మొట్టమొదటిగా నేర్చుకునేటువంటి పెద్దవాళ్ళు ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, అలాగే కొంచెం రిటైర్ 60 ఏజ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా పాడగలరు, 60+ వాళ్ళు కూడా బాగా పాడగలరు, వాళ్ళకి నేర్చుకోవాలంటుంది. ఈ సరిగమలవి వాళ్ళకి పెద్ద అవసరం లేదు, వాళ్ళకి ఎక్కువ అవసరం లేదు, మేము దేవుడి దగ్గర భక్తిగా పాడుకోవాలి, అన్నమాచార్య కీర్తనలు పాడుకోవాలి అనిపిస్తుంది వాళ్ళకి. అలాగే వాళ్ళకి నేర్చుకోవాలంటేను, అలాగే చిన్నపిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి చెప్పాలని నోరు తిరుగుతుంది వాళ్ళకి. వాళ్ళకి ఏదో చక్కగా వాళ్ళు పాడుతుంటే మురిసిపోతూ ఉంటారు. వాళ్ళ అమ్మమ్మలు ఏంటి, అమ్మలు ఏంటి, వాళ్ళందరూ గ్రాండ్ పేరెంట్స్ కూడా వాళ్ళు ఏం నోట్లో చిలక పరుపులు వస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుంది వాళ్ళకి. అటువంటి వాళ్ళకి సరిగమలు అంటే స్వరస్థానాలు సరిగ్గా పలకాలి, తాళం వెయ్యాలి, ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే వాళ్ళు హాయిగా వాళ్ళు నేర్చుకునే పరిస్థితి ఉండదు. అందుకని వాటితో పాటుగా ఇవన్నీ చెప్తే బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ ఒక 5 వేమన పద్యాలు, 5 సుమతి శతకాలు, కొన్ని సుభాషితాలు, కొన్ని అన్నమయ్య కీర్తనలు, కొన్ని రామదాస్ కీర్తనలు, దేశభక్తి గీతాలు, అలాగే భక్తి గీతాలు, అలా ఇవన్నీ పొందుపరిచి ఒక బుక్ కింద రాశానండి. ఆ బుక్ మన ఈ మధ్య కాలంలో రిలీజ్ అయింది. నేను అమెరికా నుంచి మన 15వ తారీఖు నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత ఆ బుక్ ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. అది నాకు మా 4 మనవల తర్వాత ఇంకో మనవరాలు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఆ బుక్ చూస్తే. బాగుంది. అందరికీ కూడా సాధన చేసే విధంగా మరి సంగీత సాధన అనే శీర్షికతో మరి అర్జునావతి గారు పబ్లిష్ చేయడం, అది అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆ పబ్లిషర్స్ కూడా ఇలా చేయడము బాగుందండి, అభినందనలు. మరి అందులో మీరు రాసినటువంటి కొన్ని టీవీ మన శ్రోతలకి తెలియచేస్తారమ్మా, చదివి వినిపిస్తారా? అలాగండి, తప్పకుండా. ఇందులో ముందుగా ఈ సంగీత శ్లోకాలు పెట్టానండి. ప్రార్థన శ్లోకం లేదే మనకి శుక్లాంబరదం లేదే ఏ పూజ లేదు, ఏ చదువు లేదు. సరస్వతి నమస్తుభ్యం శుక్లాంబరదం లేదే మనకి ఏమీ లేదు. అలాగే గురు బ్రహ్మ గురు విష్ణువు లేదే మనం ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ముందు అది మనకు కావాలి. అలా విధంగా కొన్ని శ్లోకాలు శుక్లాంబరదనం విష్ణు, అగజానం పద్మార్పాల వినాయకుడివి, గురుస్తుతి గురు బ్రహ్మ గురు విష్ణువు, అలాగే మనకు హయగ్రీవుడు కూడా మనకు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు. అటువంటి జ్ఞానానందమయం దేవం ఓంకారం బిందు సంయుక్తం అనేటువంటి పద్యాలు శ్లోకాలు. సరస్వతి నమస్తుభ్యం అనే సరస్వతీ దేవిది. తర్వాత అలాగే యాకుందేందు తుషారహార ధవళ యాశుభ్ర వస్త్రాన్విత, అది కూడా సరస్వతీ దేవి మీద శ్లోకం. అలాగే పిల్లలకి మంచి అలవాటు రావాలి, లేచిన వెంటనే ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడం, తర్వాత లేవడం, ఇటువంటి అలవాటు రావాలి. అటువంటి రావాలన్నీ ఉదయం నిద్ర లేచే ముందే మన అరిచేతులోనే లక్ష్మీ పార్వతీ సరస్వతులు ఉంటారు. దానికి ఆ విధంగా చెప్పేటువంటి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరి ప్రభాతే కరదర్శనం.
ఈ శ్లోకం చదువుకోవాలంటే నమ్మరు, మా పిల్లలందరూ మా స్టూడెంట్స్ అందరూ ఆ శ్లోకం చదువుకుంటూ ఉంటారు. లేచిన వెంటనే ఆ శ్లోకం చదువుకుంటారు వాళ్ళు. అలాగే మనం తెల్లవారు లేచామంటే మంచం మీద నుంచి లేస్తే ముందు కాలు నేల మీద పెట్టాలి. భూదేవి ఎంత పాపాలు చేసిన వాళ్ళని, పుణ్యాలు చేసిన వాళ్ళని అందరినీ ఎంతో భరిస్తూ సహిస్తూ మోస్తుంది ఆవిడ. అటువంటి ఆవిడ్ని మనం లేస్తూనే కాలు నేల మీద పెట్టి ఆవిడని మనం పాదాలతోటి స్పృశిస్తున్నాం. సో అది మనం చేసేటువంటి పాపం. అందుకని మనం క్షమార్పణ చెప్పుకోవాలంటే సముద్ర వసనేదేవి పర్వత స్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమామ్యహం అంటూ ఇలాగ నేను స్పర్శిస్తున్నాను కాళ్ళతోటి, నన్ను క్షమించమని భూదేవిని అడిగేటువంటి ప్రార్థన అవి. అలాగే నెక్స్ట్ ఆ తర్వాత మనకు లేచిన తర్వాత చేసేది ఏంటి, మనకు కనిపించే దైవం, ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడికి భానోభాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం రక్షాంచి దేహిమే అనేటువంటి శ్లోకం. అలాగే రాముడి గురించి రామాయ రామభద్రాయ శ్రీరామ రామ రామేతి శ్రీరాఘవం దశరథాత్మ అప్రమేయం సీతాపతిం రఘురాన్మయ రత్నదీపం అటువంటి శ్లోకాలు. అలాగే శ్రీకృష్ణుడు గురించి కస్తూరి తిలకం లలాట పరకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమప్తికం కరతలే వేణుం కరే కంకణం అనే శ్లోకం. శ్రీ మహావిష్ణువు గురించి శాంతాకారం భుజిగశం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసరుచం మేఘవర్ణం శుభాంగం అనే శ్లోకం. మహాలక్ష్మి గురించి లక్ష్మీం క్షీర సముద్రాయ తనయం శ్రీరంగధామేశ్వరిం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం అనేటువంటి లక్ష్మీ ప్రార్థన. అలాగే వెంకటేశ్వర స్వామి గురించి మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధేర్ధినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అది ఆంజనేయ స్వామి మనకి ఏదైనా పిల్లల భయం వేసినప్పుడు భయాన్ని పోగొట్టేవాడు, మనకి శక్తిని ప్రసాదించేవాడు, తన శక్తి గురించి తనకు తెలియని వాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి మీద శ్లోకాలు అంజనానందనం వీరం జానకి చోకనాచరం మనోజరం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అది. ఆంజనేయ మతిపాటలాన్నం కాంచనాద్రి కమనీయ విగ్రహం అనేటువంటి ఆంజనేయ స్వామి కీర్తనలో. అలాగే కార్తీక మాసంలో శివుణ్ణి వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్ కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశువునాం పతి. ఆ విధంగా అవి ఒక దక్షిణామూర్తి శ్లోకం. ఇలా తులసి మీద ఇలా ఒక 27 శ్లోకాలు రాశానండి. ఇవన్నీ పిల్లలకి నేర్చుకునేవి ఎంతో అవసరం. ఈ శ్లోకాలవి ఏ కాన్వెంట్ లోనూ చెప్పరు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చెప్తారు. వీళ్ళకి వాళ్ళకి తీరికుంటేను వినే తీరిక, నేర్చుకునే తీరిక పిల్లలకి, నేర్పే తేలిక పిల్లవాళ్ళకి ఉంటేను. అలాగే ఇంకా చిన్న పిల్లలు ఉంటారు, 2-3 ఏళ్ల పిల్లలు. వాళ్ళు కొంచెం టీవీలో ఉన్నది ఇమిటేట్ చేస్తున్నారంటే మా అమ్మాయికి సంగీతం చెప్పండి అంటూ వస్తారు. వాళ్ళకి సంగీతం చెప్తే ఇదే రీడ్ మామూలు డిటో. వాళ్ళ సంగీతం మొదలెట్టేప్పుడు కళ్ళు సరళీశ్వరాలు సన్నగా పాడేప్పటికి, మొదటి కాలంలో దీర్ఘంగా పాడేప్పటికి వచ్చేస్తుంది నిద్ర వాళ్ళకి. అందుకని వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉండకూడదు చిన్న చిన్న రైమ్స్ తెలుగులో ఉండేటువంటి పాటలు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టేమో వెరగబూసింది అంటూ అదొకటి. చెన్నాపట్నం చెరుకు ముక్క నీకో ముక్క నాకో ముక్క అదొకటి. అలాగా చిలకలు 10 చిలకలు ఉంటే ఆ 10 చిలకలు ఒక్కొక్కటే పోతూ ఉంటే చిలకొకటే మిగులుతుంది, అది పోతుంది. ఈ విధంగా అందులో రిడక్షన్ కూడా ఉంటుంది అనమాట. ఆ విధంగా మ్యాథ్స్ కూడా వస్తుంది ఈ పాటలో అటువంటిది. అలా చిన్న చిన్నవి పాటలు బాగా చిన్నపిల్లల కోసం రాశాను. ఇంకా కొంచెం పెద్దవాళ్ళకి వచ్చారు. తర్వాత ఈ సరిగమలు సరళిస్వరాలు 3 కాలాల్లో ఉంటాయండి. ప్రతి కాలంలో మొదటి కాలం ఒక్కొక్క అక్షరానికి ఒక దెబ్బ, తర్వాత రెండో కాలంలో 2 అక్షరాలకి ఒక దెబ్బ, మూడో కాలంలో 4 అక్షరాలకి ఒక దెబ్బ. అది మనకి ఆఖరి గీతాల వరకు అలా జరుగుతుంది. 3 కాలాల్లోనూ పాడవలసిన అవసరం ఉంటుంది అనమాట. ఆ విధంగా చెప్పాలంటే వాళ్ళకి ముందు కాలం ఎక్కడికి రావాలి, ఏ అక్షరాలకి మొదటి సరళిస్వరాల వరకు ఒక్కొక్క అక్షరాలు అలా 3 కాలాల్లో రాసి తర్వాత అన్ని ఈ విధంగా పాడుకోవాలని మిగతా జంట స్వరాలు, హెచ్చుసాయి స్వరాలు, దాటు స్వరాలు, అలంకారాలు, గీతాలు అంత గీతాల వరకు ఇందులో రాశాను. అలాగే భాగవతంలోని కొన్ని పద్యాలు, చేతులారంగ శివుని పూజింపడేని అదొకటి, పలికెడిది భాగవతం అట. అలాగా తర్వాత ఓయమ్మ నీ కుమారుడని భాగవతంలో కృష్ణుడు గురించి అందరూ గోపికలు అందరూ వచ్చి, గోపకాంతలందరూ వచ్చి యేసు దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటూ ఉంటారు. ఆ విధమైన పద్యం. తర్వాత భగవద్గీతలోని కొన్ని
అంజనావతి గారు, ఇందులో అన్నమయ్య కీర్తన ఏదైనా మనకి శ్రోతలకి పాడి వినిపిస్తారా? తప్పకుండా అండి. అన్నమయ్య కీర్తన కూడా ఉన్నాయి. అవేరి రాగంలో ఏమని పొగడుదుమే అనేటువంటి కీర్తనని పాడుతున్నాను. అని పొగడుదుమే ఇక నిన్ను ఆమని సొబగుల అలమేల్మంగా, ఏమని పొగడుదుమే ఇక నిన్ను ఆమని సొబగుల అలమేల్మంగా, ఏమని పొగడుదుమే. తెలికన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు. తెలికన్నుల నీ తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు. పులకల మొలకల పొదులివి కదవే పలుమరు పువ్వుల పలుమరు పువ్వుల పానుపులు, ఏమని పొగడుదుమే. తీయని నీ మోవి తేనెలే కదవే నీయపురమణుని విందులివి. తీయని మోవి తేనెలే నీయపురమణుని విందులివి. ముయ్యక నవ్వుగదే నెయ్యపు కప్పురపు నెరిబాగాలు. ముయ్యక మూసిన మొలక నవ్వుగదే నెయ్యపు కప్పురపు నెరిబాగాలు, ఏమని పొగడుదుమే. కైవసమగుని కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వర సిరినగరు. కైవసమగు నీ కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు. తావుకున్నమి తమకములే గదే కావించిన మీ కళ్యాణములు. తావుకున్నమి తమకములే గదే కావించిన మీ కళ్యాణములు, ఏమని పొగడుదుమే. ఇక నిన్ను ఆమని సొబగుల అలమేల్మంగా, ఏమని పొగడుదుమే. చాలా చాలా అద్భుతంగా మాకు పాడి వినిపించారు అన్నమయ్య కీర్తనను. ఎంతో బాగా ఉంది. ధన్యవాదాలు మేడం గారు. థ్యాంక్ యూ అండి. అంజనావతి గారు ధన్యవాదాలండి. మీకు కూడా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అన్నమయ్య కీర్తనలతో పాటు మరి సంగీత సాధన అనే ఈ యొక్క పుస్తకంలో ఇంకా మరిన్ని విశేషాలు కూడా ఉన్నాయి అనుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టుగా కొన్ని మీరు ఏమైనా పద్యాలు కూడా మీరు ఏమైనా రాస్తుంటారా? మన తెలుగు సాహిత్య ప్రక్రియలో భాగంగా పద్య ప్రక్రియలు కూడా ఏమైనా రాశారా? పద్యాలు ఏమి రాయలేదండి. నేను చిన్న భక్తి గీతం, పిల్లల కోసమే భక్తి గీతం ఒకటి రాశాను. భక్తి గీతం సరస్వతి దేవి చిన్న గీతం, అట్లాగే దేశభక్తి గీతం
రాశాను. అవి పాడి వినిపిస్తారా? చిన్ని చిన్ని బాలం అని దేశభక్తి గీతం. చిన్ని చిన్ని బాలలం మేరేపటి పౌరులం, చదువులు చక్కగా చదివెదము, బహుమతులెన్నో తెచ్చెదము. చిన్ని చిన్ని బాలలం మేరేపటి పౌరులం. మా అమ్మంటే మాకిష్టం, మా నాన్నంటే మహా ఇష్టం. మా అమ్మంటే మాకిష్టం, మా నాన్నంటే మహా ఇష్టం. మా గురువంటే ఎంతో ఇష్టం, రాదెన్నడు మాకే కష్టం. చిన్ని చిన్ని బాలలం మేరేపటి పౌరులం. ఐకమత్యమే మా బలము, అహింసయే మా ఆయుధము. ఐకమత్యమే మా బలము, అహింసయే మా ఆయుధము. బాపూజీ మాగాదర్శం, నెహ్రూజీ మా సందేశం. చిన్ని చిన్ని బాలలం మేరేపటి పౌరులం. మా దేశంలోకెవరైనా అడుగెడితే మేం సహించం. మా దేశంలోకెవరైనా అడుగెడితే మేం సహించం. సరిహద్దులలో కావలి కాచి వారందరినీ తరిమేస్తాం. సరిహద్దులలో కావలి కాచి వారందరినీ తరిమేస్తాం. చిన్ని చిన్ని బాలలం మేరేపటి పౌరులం, చదువులు చక్కగా చదివెదము, బహుమతులెన్నో తెచ్చెదము. చిన్ని చిన్ని బాలలం మేరేపటి పౌరులం. చిన్ని చిన్ని బాలలం మేరేపటి పౌరులం. ధన్యవాదాలు పద్మావతి గారు. చక్కటి దేశభక్తి గీతాన్ని కూడా మన శ్రోతల కొరకు అందించారు. చాలా బాగుంది. శుభాభినందనలు మేడం గారు. మీ కంఠం చాలా చాలా బాగుంది. కొంచెం స్ట్రెయిన్ అయిందండి, వాయిస్ కొంచెం స్ట్రెయిన్ అయింది. బాగుంది, చక్కగా వచ్చింది. మరిన్ని విశేషాలలోకి వెళ్తే మేడం గారు, ప్రస్తుతము మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారైతే వృత్తిలో భాగంగా క్లాసులు చెప్తూ ఉంటానండి. తర్వాత ప్రస్తుతం లైట్ మ్యూజిక్ చేస్తున్నాను. అది అంటే కొంచెం ఇంతవరకు క్లాసికల్ ఎంఏ అనేది కొంచెం నేను ఎట్ ది ఏజ్ ఆఫ్ 63లో ఎంఏ చేయడం అంటే థియరీ గుర్తు పెట్టుకోవడం కష్టమైపోయేది. కొంచెం కష్టపడాల్సి వచ్చేసింది. అంటే ఒకసారి దాటితే మరి 10 సార్లు చదువుకోవాలి కదా గుర్తు పెట్టుకోవడం కోసం. ఆ విధంగా కొంచెం కష్టపడి అది మొత్తానికి సాధించాను. తర్వాత ఇప్పుడు అనిపించింది లలిత గీతాలు తేలిగ్గా ఉంటాయి, కొంచెం రిలాక్స్ అవుదాం. ఆ రిలాక్స్ అవ్వడం అంటే ఊరికే ఖాళీ కూర్చోవడం కాదు. అవి కూడా ప్రకృతి గీతాలు, భావగీతాలు ఎన్నో ఉంటాయి, భక్తి గీతాలు అవిను. అవి నేర్చుకుంటే ఊరికే ఒక ఎగ్జామ్ అనే ఫీవర్ అనేది లేకపోతే చెయ్యం, ఒక సిలబస్ అనేది లేకపోతే అన్న ఉద్దేశం కొద్దీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి లైట్ మ్యూజిక్ డిప్లొమాకి అప్లై చేసి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశానండి డిస్టింక్షన్ లో. ఇంకా సెకండ్ ఇయర్ రాయాలి. ఓకే.
ఇప్పుడు సంగీతం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారికి మీరేమైనా సలహాలు సూచనలు ఏమైనా ఇస్తారండి? తప్పకుండా అండి. సంగీతం నేర్చుకోవడానికి కూడా అది కూడా ఒక సంస్కారం అండి. అది నేర్చుకోవాలంటే మనకి నుదుట లేకపోతే ఎంత దొల్లినా మనకి ఏం అంటుకోదు, మనకు అనేది రాసిపెట్టి లేకపోతే. ఆ విధంగా సంగీతం అనేది ఒక సంస్కారం, ఒక సాంప్రదాయం, ఒక కళ. అది గంధర్వ కళ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ లలిత కళలన్నీ కూడా మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయి, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఒక మంచి డ్రాయింగ్ వేసాం అనుకోండి, ఒక పెయింటింగ్ వేస్తే మనకి అది మనం వేసామంటే మనం చూసుకుంటే ఎంతో అందంగా ఉంటుంది. అలాగే ఇవి కూడా ఏంటంటే మైండ్ రిలాక్సేషన్ కూడా బాగుంటుంది. బాగా స్ట్రెయిన్ అయిపోయి బాగా చదువులో అలసిపోయినప్పుడు కూడా చిన్నవి ఇటువంటి మ్యూజిక్ వింటేను, ఒక వైలిన్ వాయించుకుంటేను చేస్తేను కూడా చాలా రిలాక్స్ అవుతారనమాట. ఆ విధంగా అమెరికాలో పిల్లలందరూ కూడా ప్రతి ఇంట్లోనూ, చాలా మంది నేను వెళ్ళినప్పుడు చూశాను, ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఏదో ఒక ఆర్ట్ ఉంటుంది. వైలిన్, డాన్స్, ఆర్ పెయింటింగ్, ఆర్ వాకర్, ఏదో ఒకటి ఉంటుంది అనమాట. దేనికంటే వాడు రిలాక్స్ అవ్వడం కోసం. ఆ విధంగా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. రెండోది బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మనం కావాలంటే ఇంతసేపు ఉంచాలి ఊపిరి, ఇంతసేపు వదిలిపెట్టాలి అన్న నియమాన్ని మనం ఎప్పుడూ పాటించాం ఎవరం కూడా. కానీ సరే సంగీతంలో అంటే ఇంతసేపు దాన్ని ఆ గొక్క తిప్పుకోకుండా అంతసేపు సస్టైన్ చేయగలగాలి. ఇవన్నీ చేస్తున్నాం అంటే అది బ్రీతింగ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ రెండోది ఏంటంటే మనకి ఏ అనారోగ్యాలు రావు. నాకు బీపీ ఉండేదండి, బాగా ఉండేది బీపీ, ఎక్కువ ఆలోచించేదాన్ని. ఈ సంగీతంలోకి వచ్చాక నాకు ఇప్పుడు బీపీ ఏమీ లేదు. ప్రశాంతంగా ఇంట్లో పని చేసుకుంటాను, నాకు కావాల్సిన క్లాసులు చెప్పుకోవాల్సి వస్తే క్లాస్ చెప్పుకుంటాను, లేకపోతే అలా పాడుకుంటూ కూర్చుంటాను అంతే. ఇంకో జ్వాలకి వెళ్ళను, అక్కర్లేని విషయాలు పట్టించుకోను, ఇంకే విషయాలు మాట్లాడను. సో ప్రశాంతంగా ఉంటుంది, మనకి ఏమి అనారోగ్యాలు రావు, హాయిగా ఉంటుంది. అది బాగుంది, చక్కటి అభిప్రాయం తెలియజేశారు. మరొక కీర్తన కూడా మన శ్రోతల కొరకు మీకు ఇష్టమైన కీర్తన ఏదైనా పాడి వినిపిస్తారండి? తప్పకుండా అండి. లైట్ మ్యూజిక్ చేస్తున్నాను కదా, అందులో లైట్ మ్యూజిక్ లో ఒక కీర్తన పాడి వినిపిస్తాను. అది కూడా భక్తి గీతం. మనకి చదువుల తల్లి సరస్వతి కటాక్షం లేదే మనకి ఏమీ రాదు. సరే, విధమైన సరస్వతి దేవి గారిని ఉద్దేశిస్తూ లలిత గీతం ఒకటి పాడతాను. దీన్ని రచించిన వారు రాయప్రోలు సుబ్బారావు గారు, సంగీతం సమకూర్చిన వారు పాలగం విశ్వనాథ్ గారు. కర్ణాటక మ్యూజిక్ కి లైట్ మ్యూజిక్ కి తేడా ఏమిటి అంటే, కర్ణాటక మ్యూజిక్ లో గమకాలు ఉండి కష్టంగా క్లిష్టంగా ఉంటుంది. లైట్ మ్యూజిక్ అనేది తేలికపాటి సంగీతం, దాని పేరులోనే ఉంది, తేలిగ్గా ఉంటుంది, గమకాలు ఉండకుండా ప్లెయిన్ గా ఉంటుంది అనమాట. దీన్ని కూడా ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఎన్నో రాశారు. పాలగం విశ్వనాథం గారు పెద్ద సంగీతం, మంచి సంగీతాన్ని అందించారు. అటువంటిది వాడి రచనలో రాయప్రోలు సుబ్బారావు గారు రచన, పాలగం విశ్వనాథం గారి సంగీతంలో అభయ రాగం, ఇది కూడా అభయ రాగంలో తల్లిరో సరస్వతి అనే కీర్తనని పాడుతున్నాం. తల్లిరో సరస్వతి మా తల్లిరో సరస్వతి నిన్నుల్లములలో నిలిపి కొలుతుము తల్లిరో సరస్వతి నిన్నుల్లములలో నిలిపి కొలుతుము తల్లిరో సరస్వతి. చెద్దములు ముత్యాల వలెని పాల వెల్లువలోన, చెద్దములు ముత్యాల వలెని పాల వెల్లువలోన తేలెను చేతనము చిగురించగా, గీతమాయను మీది మీగడ చిగురించగా తల్లిరో సరస్వతి మా తల్లిరో
సరస్వతీ అక్షరములై పుస్తకములో గానమై కలకంటి ముఖమున అక్షరములై పుస్తకములో గానమై కలకంటి ముఖమున తానమాలి మీన తంత్రుల వెలసిని తొలి నుడులే సరస్వతీ పాలనీలను వేరుపరచే హంసపై స్వరహారమల్లుచు పాలనీలను వేరుపరచే హంసపై స్వరహారమల్లుచు వేదవీధుల మీద తిరిగే భగవతి శ్రీ భారతి వేదవీధుల తిరిగే భగవతి శ్రీ భారతి తల్లిరో సరస్వతి మా సరస్వతి కంటి కంఠము నీదు సుశ్రుతి నొప్పు స్వరమును నీదు కిన్నెర వంటి కంఠము నీదు సుశ్రుతి నొప్పు స్వరమును హంస నేర్పును చిలుక పలుకులు మాకు సంరదా హంస నేర్పును చిలుక పలుకులు మాకు సంగుము శారదా తల్లిరో సరస్వతి నిన్నములలో నిలిపి కొలుతుము తల్లిరో సరస్వతి. సరస్వతి మీద గీతం అండి ఇది, భక్తి గీతం. ఆ హై పిచ్ కు అలా వెళ్ళినప్పుడు కొంచెంగా ఇబ్బంది పడ్డారనుకుంటాను. చక్కగా పాడి మన శ్రోతలని ఆనందింపజేశారు. అభినందనలు మేడం గారు. సంతోషం అండి. చాలా చాలా చక్కగా పాడారు. మీ మాటల్లో అందరికి ఇన్స్పిరేషన్ గా 50 అయినా 60 అయినా మనము పట్టుదల ఉంటే ఎంత ఒడిదొడుకులు ఎదురైనా సరే, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే మీరు అనుకున్నది సాధించాలనే తపనతో చక్కగా సంగీతం నేర్చుకొని ఇంకా 10 మందికి కూడా, పిల్లలకి పెద్దవారికి కూడా ఇలా శిక్షణ ఇవ్వడం చాలా చాలా ఆనందదాయకం. ఈ రేడియో కార్యక్రమం ద్వారా ముఖ్యంగా మిమ్మల్ని పరిచయం చేయడము, అలాగే హాస్పిటల్ గురించినటువంటి విశేషాలు మన శ్రోతలకి తెలియచేయడం, వారికి కూడా ఒక అవకాశాన్ని కలిగించే విధంగా మీరు మాట్లాడినటువంటి విధానం చాలా చాలా బాగుంది. అభినందనలు. చాలా సంతోషం అండి. ఈ విధంగా అంటే ఈ వయసుతో సంబంధం లేదు, చదువుకోవచ్చు. ఇప్పుడు ఇలా చదువుకున్నందుకు నన్ను మా పిల్లలు గాని, మా అబ్బాయి, మా అమ్మాయి, మా కోడలు, మా అల్లుడు, మా వారు వీళ్ళందరూ తగినటువంటి అవకాశాన్ని, ప్రోత్సాహాన్ని నాకు ఇచ్చారండి. ఇంట్లో వాళ్ళు, కుటుంబ సభ్యుల సహకారం లేనిదే మనం ఏమి చేయలేం. నేను ఎగ్జామ్కి వెళ్ళి 10 రోజులు అక్కడ ఉండిపోయానంటే, తిరుపతి ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే వెళ్ళిపోతే ఇంట్లో అంతా మా కోడలు చూసుకుంది. అంతేగాని ఈ వయసులో వీడికి చదివేందుకు అనుకుంటే ఏం చేయలేం కదా. ఆ విధంగా ఆ విధమైన సహకారం, అలాగే మా ఫ్రెండ్స్, బంధువులు వాళ్ళు కూడా అందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందరూను చాలా సంతోషంగానే అనిపిస్తుంది. నేను సంతోషంగానే కొంచెం కష్టపడాలండి. కష్టపడింది ఏది రాదు కదా మనకి. వండుకుంది అన్నం ఎలా వస్తుంది? బియ్యం ఉంటే మన కడుపు నిండిపోదు కదా. వండుకోవాలి, కష్టపడితేనే వండుకోగలం, వండుకుంటేనే నోట్లోకి వెళ్తుంది. అలాగే ఏదైనా కష్టపడితే గానీ మనకి రాదు అని నా భావన. ఇంకొక కోరిక కూడా ఉందని, ఎంఏ తెలుగు చేయాలి, అది కూడా ఉంది నాకు.
ఇది అయిపోయిన తర్వాత అది కూడా చేయాలని, అంటే తెలుగు సాహిత్యం మీద కూడా మక్కువ ఉంది. మా నాన్నగారు ఎస్ఎల్సిలో తెలుగుతోటి ఆయన రామాయణం, భారతం, భాగవతం పుస్తకాలు రాశారండి. నలుగురికి పండితులు పామరులు కాకుండా అందరూ చదువుకునే విధంగా. అందరికీ పద్యాలు రావు, అందరికీ తెలుగులో అర్థం చేసుకోలేరు. సులభమైనటువంటి భాషలో అందరికీ చేసే విధంగా ఆయన బుక్స్ రాశారు. ఆయనకి ఏం సాహిత్యం తెలుగులో ఆయన పట్టభద్రులు ఏమి కాదు, ఊరికే ఎస్ఎల్సిలో నేర్చుకున్న తెలుగు స్టాండర్డ్ తోటి ఈ విధంగా రాశారు. అలాగే మా తాతగారు, మా మేనమావులు తెలుగు పండిట్స్ మాట వాళ్ళు. ఆ విధంగా వాళ్ళ నుంచి సంక్రమించింది ఇన్స్పిరేషన్, మా నాన్నగారి దగ్గర నుంచి సంక్రమించింది నాకు. మా మామగారు కూడా మా తెలుగు ట్యూటరు. మా పెళ్ళైన కొత్తలో నేను పెళ్లికి ముందే, ఎగ్జామ్స్ ముందే, బిఎస్సికి ముందే ఎగ్జామ్ పెళ్లి అయింది. తర్వాత పరీక్ష పాస్ అయ్యానని చెప్పాక మా మామగారు ఎంఏ తెలుగు చేయమా డొక్కశుద్ధి అవుతుంది అని చెప్పారు. అది ఇప్పటికీ చేయలేకపోయాను, అది పూర్తి చేయాలని నా కోరిక. బాగుంది, మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. బాగుందండి. ఈ కార్యక్రమం ద్వారా అనేక విషయాలు, మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు మీకు మరోసారి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం గారు. శుభం పోయాతండి. నమస్తే. నమస్తే అండి. మంచి అవకాశాన్ని నాకు కలిగించారు. ఒక ఫ్రెండ్ తోటి మాట్లాడినట్టుగా అనిపించింది నాకు మీతో మాట్లాడుతుంటేను. ఈ విధంగా అన్ని నా భావాలు అన్ని పంచుకునేటువంటి అవకాశం మీరు ఇచ్చారు. అది కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. కొద్దిగా వాయిస్ స్ట్రెయిన్ అయింది, దానివల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ మొత్తానికి పర్వాలేదు. బాగుంది. ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్కారం అండి.